ప్రభుత్వ ఉద్యోగుల భూమి గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని 4,000 మంది రిటైర్డ్ సర్వీసు ఉద్యోగుల పొట్టకొట్టిందని భాగ్యనగర్ ఎన్జీఓ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ ఆరోపించారు. 2008లో షేర్లింగంపల్లి మండలం గోపన్నపల్లిలోని సర్వే నెంబర్ 36, 37లో 189 ఎకరాల 11 గుంటల స్థలాన్ని ఉద్యోగుల ఇండ్ల స్థలాల కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. అయితే ఈ స్థలాన్ని గత కేసీఆర్ ప్రభుత్వం 2014లో స్వాధీనం చేసుకుందని అన్నారు. ఉద్యోగులు మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీకి గత ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పామన్నారు. ప్రజాప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వమైన తమకు న్యాయం చేయాలని సత్యనారాయణ గౌడ్ కోరారు. పెన్షనర్స్ సర్వీస్ ఉద్యోగులతో నుంచి రిక్వెస్ట్ చేస్తాం సార్. మీకు గత ప్రభుత్వం ల్యాండ్ రిజ్యూమ్ చేసుకుంది. ఉద్యోగులను సంఖ్యలు పెట్టుకుని ఒత్తిడి కూడా ప్రేమ అనుకున్నాం, కానీ అది మోసపోతుంది అనుకోలేదు. మరి ఆ ప్రభుత్వం తీసుకొని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు కూడా లీగల్ గా అది రాదని తెలిసి మరి ఆ ప్రభుత్వం మాకు ఇవాళ రేపని మోసం చేసింది. మరి గతంలో ఈ ల్యాండ్ ఏదైతే ఉందో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిండు. మరి ఈ రోజు ఈ కొత్త ప్రభుత్వాన్ని ఏరి కోరి ఇష్టంగా తీసుకున్న ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రిగా కోరే విశ్వాసం నమ్మకం మాకుంది. ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో జేఎస్ నుంచి పిలిచే అవకాశం ఉన్నాయి కాబట్టి జేఎస్లో కూడా సెకండ్ లిస్ట్లో పెట్టిన మాది. అంటే జేఎస్ 114 సంఘాలు ఉండేటువంటి జేఎస్లో కూడా అన్ని సంఘాలు ఒప్పుకొని ఈ సొసైటీకి అన్యాయం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి దృష్టిలో తీసుకోవాలని రెండో ఐటమ్ నెంబర్ పెట్టారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు రిక్వెస్ట్ చేసుకుని సార్ మేము చాలా మంది చనిపోయిన ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ఈ నెల నెక్స్ట్ మంత్ పిలుస్తారు. తప్పకుండా మేము విత్డ్రా చేసుకుంటే 4,000 మంది అక్కడ ఇల్లు కట్టుకుంటారు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఆల్రెడీ 142 ఎకరాలు ఏదైతే ఉందో అది లేఅవుట్ లేఅవుట్ అది అప్పుడు గతంలో 18 కోట్లు కట్టినాము. 18 కోట్లు డెవలప్ చేసిన ల్యాండ్ అది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ఉద్యోగులు అంటే మీరంటే మేము ఉద్యోగులను ఏ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం పనిచేస్తాం, కానీ గత ప్రభుత్వంలో భయపడి పనిచేసినాము. ఈ ప్రభుత్వంలో ఇష్టపడి కష్టపడి పనిచేస్తామని మీడియా మంత్రి తెలియజేసుకుంటాం.